అసెంబ్లీలో విపక్షం తీరు బాగాలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రిషిదేశ్వరి కేసులో తమకు న్యాయం జరిగిందని ఆమె తల్లిదండ్రులు చెప్పినా విపక్షం లేనిపోని ఆరోపణలు చేయడం దారుణమంటున్న అనితతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చారు, మీరు మాట్లాడే ప్రయత్నంలోనే జరిగింది. అసలు ఏం జరిగింది? మీరు లోపల మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, అందుకని చెప్పి ఇక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము లోపల వాళ్ళు అడిగారండి క్వశ్చన్. ఆవిడ క్వశ్చన్ అడిగినంతసేపు ఎవరు మేము మాట్లాడలేదు. ఆవిడ రకరకాల అబద్ధాలు చెప్పారు. రిషిదేశ్వరి గురించి అబద్ధాలు చెప్పారు, వనసాక్షి గురించి అబద్ధాలు చెప్పారు, ఆవిడ మీద ఆవిడే అబద్ధాలు చెప్పుకున్నారు, రోజా గారి మీద అబద్ధాలు చెప్పారు. అన్ని రకమైన అబద్ధాలు చెప్పేసి తీరా నిజాలు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు రకరకాలమైన గొడవ చేసి రచ్చ చేసి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు చూసారు. అటువంటిప్పుడు మేము ఇది నిజం అని చెప్పడానికి మాకు మీడియా పాయింట్ ఒక హక్కు, అందరికీ కూడా అందరు ఎమ్మెల్యేలకు ఒక హక్కు. సో మా మీడియా పాయింట్ లో మేము వచ్చి నిజాలను జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి దౌర్జన్యం చేసి ఓవరాల్ గా చేసిన పరిస్థితి చూస్తుంటే వీళ్ళ మహిళల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకి అసలు నైతిక హక్కు ఉందా? మహిళలతో సాటి మహిళలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి ఇలా జరుగుతుంటే వీళ్ళు మహిళా అత్యాచారాల గురించి కానీ న్యాయాల గురించి మాట్లాడుతుంటే నాకైతే బాధగా అనిపిస్తుంది, సిగ్గేస్తుంది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు లిటరల్లీ చెప్పాలంటే మహిళా ఎమ్మెల్యేలు ముందున పెట్టుకున్నారు. అప్పుడంతా పాప రోజా గారిని పెట్టుకున్నారు. ఈ రోజు రోజా గారు పరిస్థితి ఏమైందో మనందరికీ తెలుసు. ఈ రోజేమో ఈ మహిళా ఎమ్మెల్యేలు ముందున పెట్టుకుంటారు. మహిళా ఎమ్మెల్యేలు ముందున పెట్టుకుని చేస్తున్న అతి నీచమైన రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గులేదా అండి? నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే స్వేచ్ఛగా అసెంబ్లీలో పోరాడొచ్చు కదా, పక్కన ఇక్కడికి వచ్చి తర్వాత వాళ్ళ వాదన వినిపించవచ్చు కదా. మేము మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరు దీనికి బాధ్యులు? మేము మా పరంగా మేము మాట్లాడుకుంటూ వచ్చాం. మేము మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి వాళ్ళు మమ్మల్ని తోసేసి దౌర్జన్యం చేసి రకరకాలుగా చెప్పాలంటే ఒక రాక్షస రాజకీయాన్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్న రాద్ధాంతం అవసరం ప్రజలందరూ చూసారండి. మేము ఎంత న్యాయబద్ధంగా నిజాయితీతో ఒక డిగ్నిఫైగా మేము వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు చేస్తున్న నీచమైన రాజకీయాలు జనాలందరూ చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షం తాలూకా నైజం రైట్ వే మీ సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయండి, నా నియోజకవర్గానికి పంపించండి. దాని మీద ఎటువంటివైనా తేలితే కనుక నేను శాశ్వత రాజకీయ సన్యాసం చేస్తాను. సవాల్ ఇస్తున్నప్పుడు సవాల్ తీసుకోవడానికి వాళ్ళకి ఉన్న బాధ ఏంటండి? వాళ్ళే కదా చెప్పారు రిషిదేశ్వరి కేసు ఉంది. రిషిదేశ్వరి కేసులో ఏదైతే న్యాయం జరిగిందని సొంత తల్లిదండ్రులు వాళ్ళే వచ్చి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పి మీ వల్ల మాకు న్యాయం జరిగిందని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి SMS పెట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు రిషిదేశ్వరి కేసు గురించి పదే రిషిదేశ్వరి అని మాట్లాడుతూ మర్చిపోతున్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేరు. కానీ ఆ గాయం మానుతున్న ఆ గాయాన్ని మళ్ళా మీద వీళ్ళు పొడిచి గాయాన్ని రేపుతున్నారండి. అంటే మానసిక క్షోభకి గురి చేస్తుంది వాళ్ళు కాదా? ఒక అమ్మాయిని పట్టుకొని వీళ్ళ రాజకీయం అంతా వనజాక్షి చుట్టూ, రిషిదేశ్వరి చుట్టూ, కాల్మని కాల్మని గురించి నేను ఛాలెంజ్ చేసి మాట్లాడతాను. ఈ రోజు వరకు ఇంత చించుకుంటున్నారు కదా కాల్మని అని. ఒక్క కేసును కూడా ఈ రోజు మీరు పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదు? ఎందుకు అప్పచెప్పలేకపోయారు? ఆ నైతిక బాధ్యత మీకు లేదా? నెల రోజుల పాటు అండర్ గ్రౌండ్కి వెళ్ళి పారిపోయింది ఆవిడ. తల నరుకుతాన్ని డైరెక్ట్ గా సీడీలు అందరికి విడుదల చేసి సీడీల్లో కూడా వచ్చుంటే ఈరోజు రాజకీయ అంటే రాజీనామా చేస్తానన్నది ఆవిడ. రాజీనామాకి సిద్ధం కమ్మానండి, మేము కూడా దాని మీద తేల్చుకుంటాం. ఇది మొత్తంగా ఇప్పటి వరకు మనం వైసీపీ, టీడీపీ, అదేవిధంగా బీజేపీ అభిప్రాయాలు తెలుసుకున్నాము. ముఖ్యంగా వైసీపీ సభలో అవకాశం ఇవ్వట్లేదు, అధికార పార్టీ వాళ్ళంతా కూడా దౌర్జన్యాలకు దిగుతున్నారు. దాని మీద ప్రశ్నిస్తే ఎక్కువ సమయం లేదు, అందుకోసం ఇక్కడ మాట్లాడడానికి వచ్చాం, ఇక్కడ కూడా అడ్డుకున్నారని చెప్పి ఇటు వైసీపీ ఆరోపిస్తుంది. మరోవైపు టీడీపీ మాత్రం సభలో చాలాసేపు అవకాశం ఇచ్చాము, కానీ అక్కడ మాట్లాడకుండా ఇక్కడ వచ్చి మహిళా టీడీపీ ఎమ్మెల్యేల మీద తమల మీద దాడులకు దిగుతున్నారు. ఇది వాళ్ళ దౌర్జన్య చరిత్ర అని చెప్పి ఇక్కడ టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి.